ప్రియమైన కుటుంబం, ప్రియమైన మిత్రులారా, సోదరులారా మరియు సోదరీమణులారా, పిల్లలారా మరియు యువకులారా, నేను లిల్లీ పియస్ మార్కిని. ఈ రోజు సెప్టెంబర్ మొదటి రోజు, సెప్టెంబర్ 2025 నెల. ఇది నేడు రూపాంతర ప్రార్థన కర్మ పూజ, ఉపాధ్యాయ దినోత్సవం, మరియు తల్లి వేలంకన్ని నోవేనా మనం ఎందుకు చేయబడ్డాము. ప్రతి సంవత్సరం ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 7 వరకు మేము తల్లి వేలంకన్ని సేవకు వెళ్తాము. వారితో కలిసి మీకు స్వర్గంపై అధికారం ఇస్తాము. దీని కోసం మేము ప్రభువు అభ్యర్థనను ఎప్పుడూ అంగీకరించము. భాద్రపద మాసంలోని తక్కువ శరదృతువు రోజున ఏమి చేసినా, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న మేము యేసు శిలువ విజయం కోసం మాస్కు వెళ్తాము మరియు మీకు స్వర్గంపై శక్తిని ఇవ్వడానికి మాతో చేరతాము. మాత వేలంకన్ని ఆశీర్వాదానికి ప్రార్థన. ఓ అతి పవిత్ర కన్య మరియా, మా ఆరోగ్య లేడీ, తల్లి వేలంకన్ని అని కూడా పిలుస్తారు. మేము వినయపూర్వకమైన హృదయాలతో మీ ముందుకు వస్తున్నాము. మీ శక్తివంతమైన మధ్యవర్తిత్వాన్ని కోరుతున్నాము. మీరు మా దైవిక రక్షకుడి తల్లి. మరియు అవసరమైన సమయంలో మిమ్మల్ని ప్రార్థించే వారందరికీ మీరు మీ తల్లి ప్రేమ మరియు కరుణను చూపించారు. అనారోగ్యం, వ్యాధి లేదా మనస్సు మరియు శరీరం యొక్క ఏదైనా బాధతో బాధపడుతున్న వారందరికీ మేము ప్రత్యేకంగా మీ కృప మరియు స్వస్థత స్పర్శను కోరుకుంటున్నాము. మీ శక్తివంతమైన ప్రార్థనల ద్వారా, మీ కుమారుడు యేసుతో మా కోసం మధ్యవర్తిత్వం వహించండి. తద్వారా మాకు మంచి ఆరోగ్యం మరియు బలం లభిస్తుంది. మాత వేలంకన్ని, మీరు ప్రయాణికులకు ఆశ యొక్క దీపం మరియు బాధితవారికి ఆశ్రయం. మా భూసంబంధమైన ప్రయాణంలో మమ్మల్ని నడిపించండి మరియు అన్ని ప్రమాదాల నుండి మమ్మల్ని రక్షించండి. మేము ఎల్లప్పుడూ మీ కుమారుడు యేసుక్రీస్తు మార్గంలో నడిచేలా విశ్వాసం, ఆశ మరియు ప్రేమలో పెరగడానికి మాకు సహాయం చేయండి. మేము మీ మాతృ సంరక్షణపై మా నమ్మకాన్ని ఉంచుతాము మరియు మా కుటుంబాలు మరియు ప్రియమైన వారిపై మీ ఆశీర్వాదాల కోసం ప్రార్థిస్తున్నాము. ఆమెన్. మొదటి బైబిల్ వచనం. కీర్తన 119 అధ్యాయం 2 వచనం. ఆయన సాక్ష్యాలను పాటించేవారు ధన్యులు, పూర్ణ హృదయంతో ఆయనను వెదకువారు. చిన్న ప్రార్థన. ప్రభువా, నా జీవితంలో నిజమైన ఆశీర్వాదం మరియు ఆనందం నాకు లభించేలా నేను నిందారహితంగా నడవడానికి మరియు నా పూర్ణ హృదయంతో నిన్ను వెతకడానికి నాకు సహాయం చేయుము. ఆమెన్. సంక్షిప్త సందేశం. దేవుని మార్గాల్లో నడవడానికి కట్టుబడి ఉండటం ద్వారా ఈ నెలను ప్రారంభించండి. ఆయనకు అంకితమైన జీవితం ధన్యమైన జీవితం. రెండవ బైబిల్ వచనం. సెయింట్ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 వచనాలు. అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది. వెతకండి, మీరు కనుగొంటారు. తట్టండి, అది మీకు తెరవబడుతుంది. చిన్న ప్రార్థన. కృపగల దేవా, నా అవసరాలతో నేను ఈ రోజు నీ దగ్గరకు వస్తున్నాను. నా హృదయపూర్వక ప్రార్థనలకు నీవు ప్రతిస్పందిస్తావని నీ వాగ్దానాన్ని నమ్ముతూ నేను అడుగుతున్నాను, వెతుకుతున్నాను, తట్టుతున్నాను. ఆమెన్. సంక్షిప్త సందేశం. ప్రార్థించడానికి భయపడకు. దేవుడు వింటున్నాడు మరియు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మూడవ బైబిలు వచనం. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయుచు, నా ముఖమును వెదకుచు, తమ దుష్టమార్గములను విడిచి తిరుగుదురు. అప్పుడు నేను పరలోకము నుండి విని, వారి పాపమును క్షమించుచు, వారి దేశమును స్వస్థపరచుదును. సంక్షిప్త ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, మేము నీ సన్నిధిని మమ్మును తాము తగ్గించుకొందుము. మా పాపములను క్షమించి మా భూమిని స్వస్థపరచుము. మేము మా మార్గములను విడిచి నేడు నీ ముఖమును వెదకుదుము. ఆమెన్. సంక్షిప్త సందేశం.
క్షమాపణ మరియు స్వస్థత వినయపూర్వకమైన పశ్చాత్తాపము మరియు దేవుని వెదకుటతో ప్రారంభమగును. 4వ బైబిలు వచనం ఎజ్రా 9:8. కాని ఇప్పుడు, కొద్ది సమయములోనే, మన దేవుడైన యెహోవా మనకు ప్రాణములను విడిచిపెట్టి, తన పరిశుద్ధస్థలములో మనకు ఒక మేకును ఇచ్చుటకు, మన దేవుడు మన కళ్ళను ప్రకాశింపజేయుటకు మరియు మన బానిసత్వములో మనకు కొంత పునరుజ్జీవనమును ఇచ్చుటకు కృప చూపెను. చిన్న ప్రార్థన. ప్రభువా, నా కష్ట సమయాల్లో కూడా నన్ను నిలబెట్టిన నీ కృపకు ధన్యవాదాలు. నీవు అందించే సురక్షితమైన స్థలానికి మరియు నాకు ఇచ్చే చిన్న పునరుజ్జీవన క్షణాలకు నేను కృతజ్ఞుడను. ఆమెన్. సంక్షిప్త సందేశం. పరిస్థితులు ఎంత కష్టతరమైనా, దేవుని కృప ఉంది. అది భద్రతా స్థలాన్ని మరియు కొంచెం ఉత్తేజకరమైన ఆశను అందిస్తుంది. చివరి బైబిల్ వచనం ఫిలిప్పీన్స్ పేరు అధ్యాయం 4:13లో ఇలా చెప్పబడింది: మనమందరం దేవుని కుమారుని విశ్వాసం మరియు జ్ఞానం యొక్క ఐక్యతకు, పరిణతి చెందిన మనిషికి, క్రీస్తు సంపూర్ణత యొక్క ఎత్తుకు చేరుకునే వరకు. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ రోజు నేను చాలా విషయాలను ఎదుర్కొంటున్నాను. వాటిని అధిగమించడానికి నేను మీ బలాన్ని అడుగుతున్నాను. నీతో నేను ప్రతిదీ చేయగలనని నమ్ముతాను. ఆమెన్. సంక్షిప్త సందేశం. మీరు నమ్మడానికి క్రీస్తు బలం ఉన్నందున మీరు అనుకున్నదానికంటే బలంగా ఉన్నారు. మనం ప్రార్థిద్దాం. ఓ మదర్ మేరీ, ఓ యేసుక్రీస్తు విజయ శిలువ, ఓ పోప్ లియో 14, ఓ ఆర్చ్ బిషప్ విన్సెంట్ ఐండ్. ఈ రోజు సెప్టెంబర్, ఇది 2025 అర్ధ సంవత్సరంలో 9వ నెల. అంతిమ విజయం కోసం తల్లి మేరీకి ప్రార్థన. దేవుని రాజ్యం యొక్క అంతిమ విజయం కోసం. ప్రపంచంలోని అన్ని చీకటి మరియు చెడు శక్తులపై సత్యం, న్యాయం మరియు శాంతి విజయం కోసం. హృదయాల పరివర్తన మరియు ఆత్మల మోక్షం కోసం. క్రీస్తు పాలన భూమి యొక్క ప్రతి మూలకు విస్తరించాలని. ప్రియమైన తల్లి, మమ్మల్ని నీ స్వచ్ఛతతో ధరించు. నీ రక్షణతో మమ్మల్ని రక్షించు, మరియు నీ అచంచలమైన ప్రేమతో మమ్మల్ని తోడుగా ఉంచు. నీ ప్రార్థనలు నీ కుమారుడు యేసు వద్దకు చేరుకుంటాయి. ఆయన ద్వారా మరియు నీ శక్తివంతమైన సహాయంతో మనం నిత్యజీవం యొక్క అంతిమ విజయాన్ని సాధించగలము, మరియు పవిత్ర త్రిమూర్తుల మహిమలో శాశ్వతంగా జీవించగలము. ఆమేన్. నా యూట్యూబ్ ఛానెల్ని మర్చిపోవద్దు.